meditating about Hannah, the child's mother. ఆ యొక్క చిన్న బిడ్డ సమూయేలు యొక్క తల్లి అయిన హన్నా గురించి ధ్యానిస్తున్నాను. How did she lay the foundation? ఆమె ఏ రీతిగా పునాదిని వేసింది? She was tortured by the other person. Peninnah was her adversary. వైరి లేదా అక్కడ విరోధిగా పెనిన్నా ఉన్నది హన్నాకు. God keeps an adversary దేవుడు ఏదో ఒక వైరి పెడతాడు behind you నీ or వెనకాల beside you లేదా నీ ప్రక్కన or before you. నీ ముందే. That person will always provoke you. అన్ని వేళలా ఆ వ్యక్తి నిన్ను రేకెత్తిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. Do not respond to that adversary. కానీ నీవు ఆ వ్యక్తికి రెస్పాండ్ అవ్వొద్దు. God is making a way in adversities. దేవుడు ఆ శ్రమల్లోనే ఆ విరోధమైన పరిస్థితుల్లోనే నీకు ఒక మార్గమును ఆయన తయారు చేస్తున్నాడు. Really she was fretting. ఆమె వ్యసన పడుతూ వస్తుంది. 7th verse. 7వ వచనము. She did not eat. So year by year when she went up to the house of the Lord, she was provoked. Therefore she wept and did not eat. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుడగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించేది. Year after year. సంవత్సరం వెంబడి సంవత్సరం ఏటేటా కూడా ఆ రీతిగానే జరుగుతూ వస్తుంది. She was provoking Hannah. ఆమె హన్నాకు కోపం రేకెత్తిస్తూ వస్తుంది. And she was thinking, what? How many days I have to wait? How many days I have to suffer like this? అప్పుడు హన్నా తలస్తుంది, ఇంకా ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు నేను ఇదే రీతిగా ఇబ్బంది పడాలి. Is there no end at all? దీనికి అంతమేమీ లేదా? When I would see happiness in my life, నా జీవితంలో మరి ఎప్పుడు నేను ఇంకా సంతోషాన్ని చూడగలను? whenever she went to the house of the Lord, దేవుని మందిరంనకు వెళ్ళినప్పుడెల్లా కూడా she was weeping and weeping. She was not eating at all. ఆమె కేవలం ఎంతగానో ఏడుస్తూ ఉంది, భోజనం ఎంత మాత్రం చేయడం లేదు. Some people when they get into some trouble, కొంతమంది ఏదైనా ఇబ్బందుల్లోనికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినప్పుడు they will not eat. వారు భోజనం చేయరు. Wife and husbands, they quarrel together. భార్య భర్తలు ఇద్దరు గొడవ పడినప్పుడు So naturally the wife will not eat. సహజంగానే భార్య అన్నం తినడం మానేస్తుంది. Why did you say like that about me? ఎందుకు నీవు నా గురించి ఆ రీతిగా చెప్పావు? I don't eat. నేను తినను. Even if you plead with her, నీవు ఆమెను బ్రతిమాలుకున్నా కూడా she will not consent. ఆమె ఎంత మాత్రం లక్ష్యం చేయదు. She will say, I will die. నేను చనిపోతాను అంటుంది. So you need not die. నువ్వు చనిపోవాల్సిన అవసరం You need not miss a meal. నీవు భోజనం మానేయాల్సిన అవసరం కూడా లేదు. When the other person tells you anything, వేరే వ్యక్తి ఏదైనా చెప్పినప్పుడు నీకు what does he show? There is anger in you. అదేం సూచిస్తుంది అంటే నీలో కోపం ఉంది. By not eating, you show yourself there is anger in you. తినకపోవటం బట్టి ఆ భోజనం మానివేయటం బట్టి నీలో కోపం ఉంది అనే విషయాన్ని నువ్వు బయలుపరుస్తావు. God wants to deal with that sin. దేవుడు ఆ పాపం గురించి నిన్ను దర్శించాలనుకుంటున్నాడు. Fretting is sin. వ్యసన పడడం అనేది పాపము. The Bible says in Psalm 37, fret not. వాక్యంలో కీర్తనలు 37వ అధ్యాయంలో వాక్యం ఈ రీతిగా చెప్తుంది, వ్యసన పడకుము. Are you fretting? నీవు వ్యసన పడుతున్నావా? Getting angry? కోపం తెచ్చుకుంటున్నావా? One day the Lord wanted to deal with her. ఒక దినము దేవుడు హన్నాను సంప్రదిస్తూ ఉన్నాడు. She went to the temple with a broken heart. ఆమె నలిగిన హృదయంతో దేవాలయంలోనికి వెళ్ళింది. And what did she do in the temple? అక్కడికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంది? She poured out her heart. ఆమె హృదయమును కుమ్మరించింది. That's the way God wants to deal with us. అది దేవుడు అదే రీతిగా మనతో కూడా సంప్రదించాలి అని కోరుతున్నాడు. The Spirit of God was operating on her. దేవుని ఆత్మ ఆమె పైన పనిచేస్తూ ఉన్నాడు. 11th verse. 11వ వచనము. What she was crying. ఆమె ఏమని అక్కడ What she was praying. ఆమె ఏం ప్రార్థన చేసింది? O Lord of hosts, look unto the affliction of your handmaid. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న Please have mercy upon me. నా పట్ల కృప చూపి. Please look at my affliction. నా యొక్క ఇబ్బందిని చూడు. And what did she say? If you give me a male child, I will give him unto you. నీ సేవకురాలనైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల యెహోవా నాకు నీకే ఆ బిడ్డను అప్పగిస్తాను. She was utterly broken. ఆమె ఎంతగానో నలిగిపోయింది, విరిగిపోయింది. Her lips were moving. ఆమె పెదవులు కదులుతా ఉన్నాయి. But she could not loudly pray.
కానీ ఆమె బిగ్గరగా ప్రార్థన చేయలేకపోతాం. God wants to melt your heart దేవుడు నీ హృదయాన్ని కరిగించాలనుకుంటున్నాడు. by some reason or other. ఏదో ఒక కారణాన్ని బట్టి You allow the Spirit of God to work in you. నీవు నీ హృదయంలో దేవుని ఆత్మను పనిచేయనివ్వాలి. Till now you did not weep properly in the presence of God. ఇంతవరకు కూడా ఏనాడు నువ్వు సరైన రీతిగా దేవుని సన్నిధిలో You are విలపించలేదు. praying nominal prayers. కేవలం నామకార్థమైన ప్రార్థనలే ప్రార్థిస్తున్నావు. God wants to deal with you and melt your heart. దేవుడు నిన్ను సంప్రదించాలనుకుంటున్నా, నీ హృదయాన్ని కరిగించాలని. Allow the Spirit of God to work in you. కాబట్టి దేవుని ఆత్మ నీలో పనిచేయలాగా. There is pride in you. నీలో గర్వం ఉన్నది. There is arrogance in you. నీలో ఆ యొక్క తిరుగుబాటు. There is anger on somebody. నీలో ఎవరిపైన కోపం ఉన్నది. This Hannah had anger on Peninnah. ఈ హన్నా కూడా పెనిన్నా పైన కోపంను అలాగే కలిగి ఉంది. That Peninnah was provoking her all the time. ఆ పెనిన్నా ఈమెను అన్ని వేళలా కోపాన్ని పుట్టిస్తూ She was coming to the house of God year by year, year by year, year by year. ఏటేటా ఆమె దేవుని మందిరంలోకి వస్తుంది. What is the use of coming into the house of God దేవుని మందిరంలోనికి వచ్చి ప్రయోజనం ఏంటి? without melting of your heart? నీ హృదయాన్ని కరగనివ్వకుండా Always you are coming and going, coming into the temple. Nothing is happening in your heart. అన్ని వేళలా నువ్వు వస్తూ వెళ్తూ ఉన్నావు, కానీ నీ హృదయంలో ఏ మార్పు జరగడం లేదు. God wants to melt your heart. దేవుడు నీ హృదయాన్ని కరిగించాలని. God wants to deal with your heart. దేవుడు నీ హృదయాన్ని You సంప్రదించాలనుకుంటున్నాడు. don't have real blessing. నీలో నిజమైన ఆశీర్వాదం లేదు. You are satisfied with physical blessing. నీవు కేవలం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతోనే తృప్తి. You don't have real spiritual blessing. నిజమైన ఆత్మీయ ఆశీర్వాదం నీకు ఎంత మాత్రం లేదు. And Eli, the priest, was observing her face. ఏలి ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు, ఆమెను తీక్షణంగా కనిపెడుతున్నాడు. And he was thinking she was in drunkenness. ఏలి ఏమని తలస్తున్నాడంటే ఆమె త్రాగి వచ్చింది అని అనుకుంటున్నాడు మద్యంతో. But she replied, కానీ ఆమె తిరిగి జవాబు చెప్తుంది. My Lord, I was not drunken. I was in my heart. There is great bitterness. నా ఏళ్ళవాడ, నేనేమి మత్తురాలుగా లేను, నేను ఏది మద్యం తీసుకోలేదు, కానీ నా హృదయం ఎంతగానో విరిగిపోయి ఉన్నాను అని చెప్తుంది. And finally he came to know about her need. అప్పుడు ఆ ఏలికి చెప్పడాన్ని బట్టి ఏలికి అర్థమైన ఆమె అవసరత ఏంటి అని. 17th verse. 17వ వచనము. He said, Peace be unto you. God of Israel grant your petition. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, God dealt with her spirit. దేవుడు ఆమె ఆత్మతో సంప్రదింపులు జరిగించాడు. God filled her heart with happiness and joy and peace. దేవుడు ఆమె హృదయాన్ని సంతోషంతో ఆనందంతో నింపాడు. God wants to give you real peace. దేవుడు నీకు నిజమైన సంతోషాన్ని You are ఇవ్వాలనుకుంటున్నాడు. pretending that you have peace, నీవు ఎలా అంటే నాకు సమాధానం ఉంది అన్నట్టుగా నటిస్తున్నావు, but you don't have real peace కానీ నిజమైన deep down in your heart. నీ హృదయాంతరంగంలో నిజమైన సమాధానం ఎంత మాత్రం లేదు. Hannah received peace in the house of the Lord. దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించిన తర్వాత హన్నా సమాధానాన్ని పొందుకోగలిగింది. And what do we see in 18th verse? అదే రీతి 18వ వచనంలో, She went home with peace and ate. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండిట మానెను. She started eating. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయడం తిరిగి ఆరంభించింది. God wants to see your actions also. దేవుడు నీ కార్యములను కూడా చూడాలనుకుంటున్నాడు. What is the sign of receiving peace in your heart? నీ యొక్క హృదయంలో సమాధానాన్ని పొందుకున్నావు అనే దానికి ఏంటి సూచన? What is the sign of God dealing with your heart? దేవుడు నీ హృదయంతో సంప్రదించాడు అనడానికి ఏంటి సూచన? Your heart is changed. నీ యొక్క హృదయం మారింది, Your actions are changed. నీ కార్యములు మారాయి, Your talking is changed. నీ మాట మారింది, Everything is changed. ప్రతిదీ కూడా మారింది. You can see in her actions. The Bible says she went home with peace and ate. ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే ఆమె సమాధానంతో ఇంటికి వెళ్ళింది, ఆ తర్వాత భోజనం చేయుట కూడా తిరిగి God ప్రారంభించగలిగింది. removed the bitterness in her heart. దేవుడు ఆమె హృదయంలో ఉన్నటువంటి ఆ చేదును దుఃఖమును అంతా తీసివేశాడు. Dear brother and sister, ప్రియ సహోదరుడా do సహోదరి, you have anger with anyone? నీకు ఎవరిని గూర్చి విరోధ భావమైన కోపమైన నీలో ఉందా? Do you have anger with your wife?
నీ భార్య ఎడల నీ కోపం ఉందా? Do you have anger with your father? నీ తండ్రి ఎడల నీ కోపం ఉందా? Do you have anger with your father-in-law నీ యొక్క మామగారి ఎడల నీకు కోపం ఉందా? or mother-in-law? లేదా మీ యొక్క అత్తగారి ఎడల? God wants to deal with you. దేవుడు నిన్ను సంప్రదించాలనుకుంటున్నాడు. Pray alone. Get peace with God first and then get peace with other person. కాబట్టి వెళ్ళి ప్రార్థించి ముందుగా దేవునితో సమాధానపడు, ఆ తర్వాత ఇతర వ్యక్తులతో కూడా సమాధానపడు. Having anger in your heart, it means you are a murderer. నీ హృదయంలో కోపం ఉంచుకున్నావు అంటే నువ్వు ఒక నరహంతకుడివి. That's what Jesus said. అది యేసు చెప్పిన మాట. Do you know you should not murder? You should not kill. నీకు తెలుసా మనము నరహత్య చేయవద్దు అని? That's what